పచ్చి టమాటాలు, పండు టమాటాలు, వంకాయలు ఈ 3 కలిపి కూర వండేద్దాం ఈరోజు. గోదావరి స్టైల్ అనమాట, పాతకాలం పద్ధతి. ఇంకా గోదావరి స్టైల్ అంటే బోల్డ్ కాంబినేషన్స్ ఉంటాయి. దీని టేస్ట్ ఎంతలా ఉంటుందంటే ఇంకా అంతలా ఉంటుంది, అంత బాగుంటుంది. అన్నంలోకి అద్దరిపోద్ది, చపాతీలకు కూడా సూపర్గా ఉంటుంది. ఇంకెలా వండుకోవాలో చూసేద్దాం. పొయ్యి మీద మూగుడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే 1 కేజీ తీసుకున్నాను 3 కలిపి. వేరుశనగాయలు వేసుకున్నాము, మంచి టేస్ట్ ఇచ్చేస్తుంది. ఆయిల్ కాగిన తర్వాత మెంతులు, జీలకర్ర అవి కొద్దిగా చిటపల్లాడి మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిపోయింది కదా, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు. ఇందులో మనం పులుపు వాడము, అందుకని ఉల్లిపాయలు కొంచెం తగ్గించే వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోవాల్సిన పని లేదు, లైట్గా ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే చాలు. ఇలా తెల్లగా వచ్చేసినాయి కదా, సరిపోతుంది. ఈ ఒక్కసారి తిప్పేసుకుని పచ్చిమిర్చి బాగా చిన్నగా కోసాము, కారం లేని పచ్చిమిర్చి అందుకే ఎక్కువ వేసాము. లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రోట్లో దంచుకున్నది. ఎప్పుడు కూడా ఫ్రెష్గా దంచుకుంటే మంచి రుచి అనేది వస్తుంది. పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా పచ్చి టమాటా వేసుకుంటాము, ఎందుకంటే ఇవి మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. టమాటాలు ఒకసారి తిప్పేసి మూత పెట్టి 5 నిమిషాలు సిమ్లో వదిలామంటే చక్కగా ఓ మాదిరిగా మగ్గిపోతాయి. ఇప్పుడు వంకాయ వేసుకుందాం. వంకాయ పొడుగ్గా కట్ చేస్తాము. వంకాయలు కూడా పెద్ద సమయం పట్టదులే. వంకాయలు వేసుకుని ఒకసారి తిప్పేసి మూత పెట్టేసి 5 నిమిషాలు అలా వదిలిపెట్టామంటే చక్కగా కలర్ మారిపోతుంది, 50% కుక్ అయిపోతుంది అప్పటికి. లాస్ట్లో పండు టమాటా వేసుకుంటాము. ఇవి కూడా సన్నగా పొడుగ్గా కట్ చేస్తాం, 3 ఒకేలా కట్ చేసుకున్నాము. ఇవన్నీ ఒక్కసారి తిప్పేసి మూత పెట్టుకొని 5 నిమిషాలు అలా వదిలిపెట్టేస్తే చక్కగా వాటర్ కొద్దిగా రిలీజ్ అవుతుంది టమాటాలోది. అప్పుడు తగినంత కారం, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కదా, అవి కొంచెం స్పైసీ తక్కువైనా కూడా ఎండు కారం అనేది తగ్గించేస్తాం. పసుపు అలాగే కళ్ళుప్పు ఈ 3 వేసి ఒక్కసారి బాగా కలిపెట్టేసుకుని ముక్కలు ములిగేదాకా వాటర్ వేసుకోవాలి. ఇంకెక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే టమాటాల్లో చాలా వాటర్ ఉంటుంది, దాంతోనే ఇది కుక్ అవుతుంది. ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుందాము, కాడలతో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ తిప్పేసి మూత పెట్టి సిమ్లోని 1 పావు గంట వదిలామంటే రెడీ అయిపోతుంది. తాలింపులో కరివేపాకు వేసుకున్నాం, లాస్ట్లో కూడా వేసుకుంటే మంచి సువాసన వస్తుంది. అంతే, ఇంక ఇందులో ధనియాల పొడి, గరం మసాలా ఏమీ ఉండవు. చాలా సింపుల్గా అయిపోయింది చూసారా, కానీ టేస్ట్ మామూలుగా ఉండదు, అద్దరిపోద్ది. ఇంకా అన్నంలో టేస్ట్ చేస్తాను, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. అన్నంలోకి అయితే అద్దరిపోద్ది, చాలా బాగుంటుంది. కుదిరితే తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఇందులో మనం పులుపు వేయలేదు కదా, టమాటాల ద్వారానే ఆ పులుపు ఉంటుంది, చాలా బాగుంటుంది. డిఫరెంట్ కాంబినేషన్ ఇది. మీకు కుదిరితే తప్పకుండా ట్రై చేయండి. మీరు ఒకవేళ తయారు చేసుకున్నారనుకో కామెంట్ చేసి చెప్పండి. కర్రీ వండినప్పుడు ఎప్పుడైనా కూడా వేడిగా తినకూడదు, కొంచెం సేపు అలా వదిలిపెట్టేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. ఇదనే కాదు, ఏదైనా కూడా చాలా బాగుంది. ఇంకా బోల్డ్ అండ్ రెసిపీస్ చేసుకుందాము. సపోర్టే ఉండే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, బెల్ బటన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.